హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. ముఖ్యంగా సెట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా హ్యాపీ న్యూస్. పీజీ సెట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇంతకుముందే రావడం జరిగింది. కానీ దానికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ సబ్మిషన్ అండ్ ఫీజ్ డేట్స్ యాజ్ వెల్ యాజ్ హాల్ టికెట్స్, ఎడిట్ ఆప్షన్, ఎగ్జామ్ డేట్స్ అన్నది నిన్ననే సెట్ అఫీషియల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రెండు రకాల సెట్లు కండక్ట్ చేయడం యూజీసీ నెట్ అంటాము, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సెట్ అంటాం. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా పీజీ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ క్వాలిఫై కావాల్సిన ఎగ్జామ్ ఏంటిదంటే సెట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ నెట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎందుకంటే ఇట్స్ అ డైరెక్ట్ ప్రిరిక్విజిట్ ఫర్ జాయినింగ్ ఇన్ ద యూనివర్సిటీస్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి అంటే కంపల్సరీ ఇది పాస్ అయి ఉండాలి, ఐదర్ యూజీసీ నెట్ ఆర్ ఐదర్ సెట్. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో చాలామంది అభ్యర్థులు పీజీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి. వితౌట్ దట్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద డిగ్రీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో మనం యూజీసీ నామ్స్లో ఇది కంపల్సరీ పాస్ అయి ఉండాలి, ఐదర్ వన్ ఆఫ్ దిస్. ఒకవేళ మనం తీసుకున్నట్టయితే మరి ఇది క్వాలిఫై కానట్టయితే మనం విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ద యూనివర్సిటీస్. సో తెలంగాణలో అదేవిధంగా భారతదేశంలో పీజీ చేస్తున్న ప్రతి అభ్యర్థి రాసేది నెట్ యాజ్ వెల్ యాజ్ సెట్. సో ముఖ్యంగా మనం అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ చూసినట్టయితే సెట్ అఫీషియల్స్ ప్రకారం August 3rd నుంచి ఆన్లైన్ సబ్మిషన్ ఓపెన్ అవుతుంది, August 3rd నుంచి 30th August వరకు. సో నియర్లీ 25 to 28 days యూ హ్యావ్ టైం. మళ్ళీ తర్వాత వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ వచ్చేసి 2000 రూపీస్, లేదా జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్ కేటగిరీ, అదేవిధంగా బీసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 1500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 1000 రూపీస్ ఉంది, రైట్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఉంది. ఒక వెసులుబాటు సెట్ అఫీషియల్స్ ఇచ్చింది ఏంటంటే ఎవరైనా ఈ 30th August లోపల మిస్ అయినట్టయితే definitely they can again and apply with late fees plus registration fees. So application submission 30th August అయిపోతుంది కదా. సో 31st August టు September 5th వరకు కూడా మనం విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 1500 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఆ 5th వరకు కూడా మిస్ అయినట్టయితే డెఫినెట్లీ వీళ్ళకి మళ్ళీ 6th నుంచి తీసుకున్నట్టయితే 10th వరకు కూడా 10th September వరకు కూడా మనం అప్లై చేయొచ్చు. సో అది 2000 ఫీజ్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. అదేవిధంగా మరి 10th వరకు కూడా మిస్ అయినా 11th మరియు 12th రోజు 3000 లేట్ ఫీజ్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ తోటి కూడా మనం అప్లై చేయొచ్చు. సో 3 మామూలుగా రెగ్యులర్ అప్లికేషన్ సబ్మిషన్ కాకుండా 3 స్టేజెస్లో కూడా లేట్ ఫీజ్ తోటి వెసులుబాటు ఇస్తున్నారు. దాదాపు ఎగ్జామ్ దగ్గర దాకా కూడా ఛాన్స్ దొరుకుతున్నారు. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 13th, 14th, 15th. సో ఇక్కడెక్కడన్నా మీరు మిస్టేక్ చేసినట్టయితే వీ కెన్ గో ఫర్ ఎడిట్ ఆప్షన్ ఆన్లైన్ సబ్మిషన్లో, రైట్. సో మనం ఎగ్జామ్స్ వచ్చేసి సో లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఉంటాయి. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ 22nd September ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అంటే జూలై లాస్ట్ వీక్. సో దాదాపు 2 months యూ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్, టు క్రాక్ సెట్ ఎగ్జామినేషన్. సో చాలా మంచి అవకాశం, ఎందుకంటే దే హ్యావ్ సెట్ అఫీషియల్స్ హావ్ గివెన్ గుడ్ టైమ్ ఫర్ యూ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్. ముఖ్యంగా మనం చేసుకున్నట్టయితే సెట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ పేపర్ 1 అంటాం. ఇది క్వాలిఫై కావడం కంపల్సరీ. ఇది క్వాలిఫై అయితేనే సెకండ్ పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. సెకండ్ పేపర్ అంటే మనం తీసుకున్నట్టయితే కన్సర్న్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాది పీజీ, నేను ఎడ్యుకేషన్ రాయాలనుకుంటే ఎంఎడ్ ఉన్నట్టయితే నేను పీజీ, నేను పేపర్ 2 యూజీసీ సెట్లో ఎడ్యుకేషన్ అప్లై చేస్తాను. ఒకవేళ నా సోషాలజీ ఎంఏ ఉందనుకోండి, నేను సెట్లో సోషాలజీ అప్లై చేస్తాను. అప్పుడు జనరల్ పేపర్ 1 ఉంటుంది, సెకండ్ పేపర్ సోషాలజీ. ఎడ్యుకేషన్ అట్టయితే జనరల్ పేపర్ 1 ఉంటుంది, సెకండ్ పేపర్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన సెట్ పేపర్ 1 ఏముంటుంది, జనరల్ స్టడీస్ 1, సెకండ్ పేపర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఏంటంటే ఫస్ట్ పేపర్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నట్టయితే సెకండ్ పేపర్లో మనకు మన స్కోర్ యాడ్ అవుతుంది, ప్లస్ ఫస్ట్ పేపర్ క్వాలిఫై కావాలి యూజీసీ నెట్ నామ్స్, సెట్ నామ్స్ ప్రకారం చూసినట్టయితే. మరి సెట్ పేపర్ 1
అనగానే కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే సైన్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కొద్దిగా ఇక్కడ సెట్ పేపర్ 1 తోటి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే ఇక్కడ అందరికి కూడా వెసులుబాటు ఉంది. కొన్ని ఏవైతే సిలబస్ చూస్తున్నట్టయితే సిలబస్లో కొన్ని మ్యాథమెటికల్ పార్ట్స్ ఉన్నాయి, కొన్ని సైన్స్ పార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా జనరల్ పార్ట్స్ ఉన్నాయి. సో మనం వచ్చేసి ఒకసారి జనరల్ స్టడీస్ పేపర్ 1 సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటిది, ఏ బుక్స్ చదివితే బాగుంటుందని చూద్దాం. మనం చూసుకున్నట్టయితే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అంటే రేపు పొద్దున జేఆర్ఎఫ్ లేదా లెక్చరర్షిప్ తీసుకున్నాక లెక్చరర్షిప్ కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మీకు ఏదైతే ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు పనిచేయాలనుకుంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఉందా లేదా, టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మనం తీసుకున్నట్టయితే చాలా బుక్స్ అవైలబుల్ ఉంటాయి. పర్టికులర్గా మనం తీసుకున్నట్టయితే తెలుగు అకాడమీ నుంచి విద్యా దృక్పథాలు ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే బుక్ చదివినట్టయితే డెఫినెట్గా మీకు చాలా మటుకు కవర్ అవుతుంది. రైట్. దెన్ వచ్చేసి రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటే రేపు పొద్దున జూనియర్ రీసెర్చ్ ఫెలో మీరు అవుతున్నారు కాబట్టి మీలో రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉందా లేదా. సార్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఏంటంటే హౌ యూఆర్ గోయింగ్ ఫర్ రీసెర్చ్ అంటే మీరు ఎలా యాంటిసిపేట్ చేస్తారు ప్రతి అంశాన్ని, ప్రాబ్లమ్ని. రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనం బుక్స్ తీసుకున్నట్టయితే చాలా బుక్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్గా మనం ఏం చేసినట్టయితే ఎంఎడ్ బుక్స్లో రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి బిఆర్ అంబేద్కర్ మాడ్యూల్ కావచ్చు, ఇగ్నో మాడ్యూల్ కావచ్చు, దాంట్లో కూడా మనకు చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది. వాస్తవంగా చూస్తున్నట్టయితే రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఎఫ్డబ్ల్యూ బెస్ట్ బుక్ ఉంటుంది, ఎఫ్డబ్ల్యూ బెస్ట్ అనే రైటర్ బుక్ ఉంటుంది, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో. సో నేనేమంటానంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఎంఎడ్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంఎడ్ మాడ్యూల్స్ ఉన్నాయో, ఇగ్నో కావచ్చు, యాజ్ వెల్ యాజ్ బిఆర్ అంబేద్కర్ ప్రీవియస్ ఎంఎడ్ పేపర్ ఉంది కదా, ఎంఎడ్ వాజ్ దేర్ అంబేద్కర్, ఆ ఒక బుక్ చూసినట్టయితే యూ విల్ బి ఏబుల్ టు గో ఫర్ దాట్ వన్. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. మామూలుగా ఏదైనా ఇంగ్లీష్ గైడ్లో మనం చేసుకోవచ్చు. అంటే హౌ కెన్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ మనం చిన్నప్పటి నుంచి 10th వరకు కూడా చేసాం. ఏంటంటే సీన్ అన్సీన్ ప్యాసేజ్, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. యూ కెన్ గో ఫర్ ద ప్లేలిస్ట్ అండ్ సీ. దెన్ వచ్చేసి కమ్యూనికేషన్ అంటే ఏ విధంగా మనం రేపు పొద్దున లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసుకున్న హౌ డు వి కమ్యూనికేట్. సో మామూలు కమ్యూనికేషన్ బుక్స్ ఏవో చూసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. దెన్ వచ్చేసి ఇంపార్టెంట్ పార్ట్, ఎక్కడైతే ఆర్ట్స్ అభ్యర్థులు చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నారో మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, మనకు అగర్వాల్ యొక్క సిరీస్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. సో దాన్ని చూసినట్టయితే ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి ఆ బుక్ చూసినట్టయితే, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ చూసినట్టు, ఈ 2 ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ 3 వచ్చేసి ఆర్ట్స్ అభ్యర్థులు కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాం. మ్యాథ్స్, రీసెర్చ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మ్యాథ్స్ యాజ్ ఆర్ట్స్ అభ్యర్థులు మరియు సైన్స్ అభ్యర్థులు కూడా చాలా ఇక్కడ స్కోర్ చేయలేకపోతున్నారు. స్కోర్ చేయకపోయేసరికి జనరల్ పేపర్లో క్వాలిఫైయింగ్లో ఇబ్బంది పడుతున్నారు. సో పర్టికులర్గా సైన్స్, ప్యూర్లీ సైన్స్ అంటే లైఫ్ సైన్సెస్ చదువుతున్న వాళ్ళు యాజ్ వెల్ యాజ్ ఆర్ట్స్ వాళ్ళు ఇక్కడ ఈ 3 టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఈ 3 టాపిక్స్ మీద వీక్ ఉన్నప్పుడు డెఫినెట్గా మిగతా టాపిక్స్ మీద మీరు ఫుల్ స్కోర్ చేసినట్టయితే, ఆ టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీసెర్చ్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీడింగ్ కాంప్రిహెన్షన్ లేదా కమ్యూనికేషన్లో ఫుల్ స్కోర్ చేసినట్టయితే మీకు ఇక్కడ కొద్దిగా మనము గెట్ ఆన్ అవుతాం పేపర్ 1లో. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, సుస్థిర అభివృద్ధి అంటే పొల్యూషన్, డిఫరెంట్ హజార్డ్స్, ఇవన్నిటికి సంబంధించి మనం ఇక్కడ ఈ టాపిక్లో చూడవచ్చు. లాస్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపి 2020 కావచ్చు, లేదా మనము వేదిక్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు కావచ్చు, ప్రతి కమిటీ, కమిషన్, వీటికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ మధ్య ఏ మార్పులు వస్తున్నాయి ఎడ్యుకేషన్ సిస్టంలో, ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన సమకాలీన పరిస్థితుల్లో భారతదేశంలో విద్యలో ఏ మార్పులు వస్తున్నాయి, రైట్. ఇది కూడా మనం జనరల్గా రెగ్యులర్గా మనము అబ్జర్వ్ చేస్తున్న విషయాలన్నిటి కూడా నోట్ చేసుకున్నట్టయితే యూ కెన్ గెట్ త్రూ. మళ్ళీ తర్వాత వచ్చేసి లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐసిటి. వితౌట్
కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. రీసెర్చ్ చేసేటప్పుడు కూడా మీరు అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం, ఓకే, యూజింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ స్టాటికల్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా రావాలంటే ఐసీటీ మీద పట్టు ఉండాలి. సో ఐటీకి సంబంధించి కూడా రీసెంట్ అడ్వాన్సెస్ ఏదైనా కంప్యూటర్ బుక్లో ఏదైనా రీసెంట్ అడ్వాన్సెస్ సంబంధించి కంప్యూటర్ బుక్స్ ఉన్నట్టయితే దాన్ని కూడా చూడండి. చూస్తున్నట్టయితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ టు గెట్ త్రూ ద ఎగ్జామినేషన్స్. ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ కానీ పేపర్ 1లో స్కోర్ చేయడానికి ఎవరైతే మ్యాథమెటిక్స్ సంబంధించి విద్యార్థులు ఉంటారో మ్యాథమెటిక్స్ రీజనింగ్ అండ్ అప్ట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఫుల్ స్కోర్ చేసినట్టయితే యువర్ స్కోర్ విల్ ఇంక్రీజ్. అదేవిధంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ విద్యార్థులు కాకుండా ఆర్ట్స్ అండ్ బయోసైన్స్ లైఫ్ సైన్స్ ఉంటారో మీరు టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, ఐసీటీ, పీపుల్స్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్, ఈ ఏరియాలో మీరు స్కోర్ చేసినట్టయితే డెఫినెట్లీ విల్ గెట్ త్రూ పేపర్ 1. సో చాలామంది విద్యార్థులు కాంప్లైంట్ వస్తారంటే సార్ ఇట్లా చేస్తే పేపర్ 1 గెట్ త్రూ అవుతాము. సో నేను ఏమంటున్నాను, ఒక స్ట్రాటజీ ప్రకారం ఎక్కడైతే మీరు స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ ఫోకస్ చేయండి, ఎక్కడైతే వీక్ ఉన్నారో దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకండి, మినిమం ఫోకస్ చేయండి. సో ఆ విధంగా ప్రిపేర్ అయినట్టయితే వీ కెన్ గెట్ త్రూ. సో మరి పేపర్ 1కి వచ్చేసి చాలామంది విద్యార్థులు బుక్స్ అడుగుతున్నారు. ట్రూమాన్స్ యూజీసీ ఆర్ సెట్, యూజీసీ నెట్ సెట్ పేపర్ 1 మీరు ఫర్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. ట్రూమాన్స్ యూజీసీ నెట్ పేపర్ 1 అండ్ సెట్ పేపర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి మీరు బాగుంటుంది ఈ బుక్. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసం ప్రాక్టీస్ కోసం మీరు తీసుకున్నట్టయితే అరిహాంత్ సిరీస్, ARIHANT అరిహాంత్ సిరీస్ కాన్సెప్షువల్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కోసం మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా KVS మదన్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. లాస్ట్లో వచ్చేసి మెగ్రేవెల్ హిల్కు సంబంధించిన బుక్స్ కూడా యూజీసీ నెట్ 1 పేపర్ అండ్ సెట్ పేపర్ 1 మెగ్రేవెల్, టాటా మెగ్రేవెల్ హిల్ పేపర్ 1 మాక్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఈ బుక్స్ యూజ్ చేసినట్టయితే యూ విల్ బి ఏబుల్ టు గెట్ త్రూ ద సెట్ ఎగ్జామినేషన్. ఓకే, హోప్ దట్ మీరంతా కూడా మరి అప్లికేషన్ ఇంకా 28 డే 3rd నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఒక స్ట్రాటజీగా. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఏ ఎగ్జామ్లో మనం విన్ కావాలన్నా ఒక టెక్నిక్ లేదా స్ట్రాటజీని మనం యూటిలైజ్ చేసినట్టయితే, అంటే మన స్ట్రాంగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే డెఫినెట్లీ విల్ బి గెట్ త్రూ ద ఎగ్జామినేషన్. సో హోప్ దట్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. Definitely I will be posting videos on paper 1. Thank you for watching. Signing off, here Dr. Kola. Bye bye.